హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి. ఈరోజు ఫుల్ జాకెట్ ఎలా కటింగ్ చేయాలా అనేది చూద్దాము. ముందు వీడియోలో బాడీ నేర్చుకున్నాం కదా, అది కొంచెం లెంత్ పెంచి హ్యాండ్స్ పెట్టుకునేటట్టు మెజర్మెంట్ దానికి ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ప్రతిరోజు వీడియో పెడతానండి, కానీ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోతున్నాను. నేను మీదట రోజు వస్తూ ఉంటుంది, చూస్తూ ఉండండి. మీరు బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి, ఎందుకంటే నేను చిన్న చిన్న షార్ట్లుగా కూడా ఇది పెట్టేస్తూ ఉంటాను. మీకు ఒకేసారి లెంత్గా ఇదిగా ఉంటే కూడా ఇలా చిన్న చిన్న స్లిప్లు కూడా నేర్చుకుంటూ ఉండొచ్చు మీరు. ఆ తర్వాత వచ్చి ఫుల్ జాకెట్ ఏది కుట్టాలన్నా, ఫుల్ జాకెట్ కుట్టాలన్నా, బాడీ కుట్టాలన్నా, ఏది కుట్టాలన్నా కూడా ఫస్ట్ క్లాత్ ఎంత ఉంది అది చూసుకోవాలండి. బాడీ కుట్టేటప్పుడు కానీ, జాకెట్ కుట్టేటప్పుడు కానీ మనిషి మెజర్మెంటు ఒక బాడీ కొలతలను తీసుకోవచ్చు, లేకపోతే డ్రెస్ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. డ్రెస్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ చెస్ట్ చూసుకోండి, చెస్ట్ ఎంత ఉండాలి. మళ్ళా పొడవు చూసుకోండి. ఫస్ట్ వెడల్పు పొడవు రెండు చూసుకునేసి మనం తీసుకున్న కొలతలకి ఈ క్లాత్ సరిపోతుందా లేదా అది చూసుకోవాలి. ఫస్ట్ కూట్లకి దానికి అంతా కూడా దీనికి సరిపోతుందా లేదా చూసుకునేసి డ్రెస్ ఎత్తుకొని మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసుకోవాలా. మీకు ఎలా డ్రెస్ కొలతలు తీసుకోవాలనేది నేను చెప్పాను కదా, ప్రతిదానికి కూడా అంతేనండి కొలతలు తీసుకోవడము. ఇప్పుడు వచ్చి పొడవు జాకెట్, ఫుల్ జాకెట్ కుట్టాలంటే ఫ్రంట్ బ్యాక్ ఏదో చూసుకోండి. ఇది క్లాత్, ఇది పైకి, ఇది కిందకి, అలా క్లాత్ ముందేది వెనకేది చూసుకోవాలా. కాటన్ క్లాత్ అయితే మీరు పాత క్లాత్లు ఎత్తుకోండి. లుంగీలు కానీ లైనింగ్ జాకెట్లు చీప్గా వస్తాయి కదా, అలాంటివైనా కుట్టవచ్చు. లుంగీలు, నైటీలు, పాత శారీలు ఏవైనా స్ట్రిప్గా ఉండేటివి అలాంటివి తీసుకొని కూడా మీరు నేర్చుకోవచ్చు. ఒక్కొక్కరు కుట్టేటప్పుడు డిఫరెన్స్ మెజర్మెంట్లో కుట్టండి. ఒకసారి సన్నగా ఉండే అమ్మాయి కుడితే, ఇంకోసారి కొంచెం బొద్దుగా ఉండే అమ్మాయి కుడితే, అలాగా డిఫరెన్స్ కుట్టండి. అప్పుడు మీకు అది కరెక్ట్గా ఎవరికి ఎంత పెడుతున్నాం అనేది తెలుస్తుంది. మళ్ళీ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్లో కూడా చాలా డౌట్లు మనకు తీరిపోతాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ దేనికైనా కూడా కుట్లతో వదిలేయాలండి. ఇది చెస్ట్ వచ్చి 7 ఇంచీలండి, అంటే 7 14 ఇంచీలు అనమాట. చెస్ట్ 14 28 ఇంచులకి 7 ఇంచులు పెట్టుకోవాలా. చూడండి, ఫస్ట్ మనం క్లాత్ సరిపోతుందా లేదా అనేసి ఇలా చూసుకోవాలా. 7 ఇంచులు వెడల్పు, పొడవు వచ్చి ఇది ఫుల్ జాకెట్ కదా, ఫుల్ జాకెట్కి ఫస్ట్ కుట్లు వదిలేసేయండి. ఇలాంటి సిల్క్ క్లాత్ మీరు నేర్చుకోండి, పాత క్లాత్లో నేర్చుకోండి. పాత క్లాత్లతో నేర్చుకున్నారంటే ఫస్ట్ మీకు వేస్ట్ అవ్వదు అనమాట క్లాత్. ఫస్ట్ ఎత్తనే కొత్త క్లాత్ చేయలేరు కాబట్టి ఫస్ట్ స్టిప్గా ఉండే క్లాత్లు పాత క్లాత్ ఏదైనా ఎంచుకొని కటింగ్ చేసుకోవాలా. ఇలా సిల్క్ క్లాత్ ఏదైనా ఉంటే మీరు ఒక పిన్ను పెట్టుకోండి. నేను పిన్ను పెడుతున్నాను, కానీ స్మూత్గా ఉంటుందండి. ఇది క్లాత్ స్మూత్గా ఉంటుంది, కుడితే చిన్న పాపలకి బాగుంటుంది. దీనికి లైనింగ్ కూడా ఏం అవసరం లేదన్నమాట. ఇలాంటి క్లాత్లకి లైనింగ్ కూడా ఏం అవసరం లేదు, స్మూత్గా ఉంటుంది అన్నమాట క్లాత్. అందువల్ల ఇది కుడుతున్నాను నేను. ఆ తర్వాత వచ్చి కుట్లకి వదిలేసేయండి. ఫస్ట్ కింద పట్టి పెట్టి కుట్టుకోవాలా. నేను ఎలాగనే చూపిస్తాను. ఇది లెంత్గా ఉంటే మీరు 2 సార్లుగా చూడండి. నేను ఇంకా పెద్ద వీడియోలు వేయకపోతే నేను 2-3 వీడియోలుగా పెడతా ఉంటాను. ఆ తర్వాత పొడవు వచ్చి నేను 14 ఇంచీలే పెడుతున్నానండి, షార్ట్గానే కుడతామని. పచ్చి కుట్లకి చెస్ట్ 7 ఇంచీలు పెడదాము. ఇక్కడ కూడా 7 ఇంచీలు పెట్టుకొని ఒక గీత గీసేసేయండి.
ఇది గుష్టిగా నేర్చుకోండి. దీంట్లో కూడా నేను క్వశ్చన్స్ లాగా పెడతాను. మీరు నేర్చుకున్నట్టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో చూసుకున్నారంటే మనం కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుందండి. ఇప్పుడు ఇది వెనక భాగం అండి, బ్యాక్ ఓపెన్ కాబట్టి బ్యాక్ ఓపెన్కి మనకు జాయింట్ ఉండాలా, అవతల ఓపెన్ ఉండాలా. అదే ఫ్రంట్ ఓపెన్ అనుకోండి, జాయింట్ అవతల ఉండాలా, ఓపెన్ అనుకోండి. ఎందుకంటే ఇది ఊక్స్ పట్టి మనకు వెనకాల కావాలా ముందు కావాలా. వెనక కావాలంటే వెనకాల ఓపెన్ ఉండాలా, ముందు కావాలంటే ముందు ఓపెన్ ఉండాలా. ఇది ఓపెన్ అనేది ముందు పక్క ఉండాలన్నమాట. ఇవి గీసుకునేసిన తర్వాత నెక్ ఒక 2 ఇంచులు పెడతాము. 2 ఇంచులు నెక్. షోల్డరు 4.5 ఇంచి. వెనక ఓపెన్ పట్టికి ఊక్స్ పట్టికి వదిలేసేయాలండి. ఫస్ట్ చూడండి, ఊక్స్ పట్టికి ఫస్ట్ ఒక 1/4 ఇంచి వదిలేసేయాలి. ఇలా పొడవుకి వేసుకోండి. ఇలా వదిలేసి ఇక్కటాంచి మనం మెజర్మెంట్ పెట్టుకోవాలా. 1/4 ఇంచి పోయిన తర్వాత ఇక్కటాంచి మెజర్మెంట్ పెట్టుకోవాలి. ఇది 2 ఇంచులు. ఒక పాయింట్ తక్కువ పెడతానండి, మరి సన్నగా ఉంటుంది పాప, అందువల్ల ఒక పాయింట్ తక్కువే. ఇది 2 ఇంచులు. ఒక పాయింట్ తక్కువ 2 ఇంచులు. ఆ తర్వాత ఇక్కడ 4.5 ఇంచి షోల్డరు 4.5. ఇక్కడ వచ్చి 5 ఇంచులు పెట్టుకుందాము. ఆర్మ్ హోల్కి 5 ఇంచులు పెట్టుకుందాం, కొంచెం ఫ్రీగానే ఉంటుంది అనమాట. ఒక 13 ఇంచులు ఆర్మ్ హోల్, ఒక 13 ఇంచులు రావాలన్నమాట. దానికి ఒక 5 ఇంచులు పెట్టి చూద్దాము. ఎక్కువైతే మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. నెక్ డౌను 3 ఇంచులు. ఎదిగే పిల్లలు కదా, కొంచెం ఫ్రీగానే పర్లేదు కాబట్టి 3 ఇంచులు పెట్టినాను. 3 ఇంచులు పెట్టి ఇక్కడ నుంచి 2 ఇంచులు, ఒక పాయింట్ తక్కువ 2 ఇంచులు గీత గీసేసేయండి. మీరు ఇట్లా 4 పక్షాలుగా చతురస్రాకారంలో వేసుకున్నారంటేనే మీకు రౌండ్ వస్తుందా లేదా అని తెలుస్తుందండి. అందువల్ల ప్రతిదానికి కూడా ఇలా మీరు గీతలు గీసుకునేసేయండి. ఇక్కడ 4.5 పెట్టినాం ఇక్కటా నుంచి అండి. ఇప్పుడు చూడండి, కుట్లకి ఊక్స్ పట్టికి వదిలేసి మెజర్మెంట్ చేసుకోవాలా. వెనక భాగానికి ఫ్రంట్ సపరేట్గా, బ్యాక్ సపరేట్గా కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ ఊక్స్ పట్టికి మనం క్లాత్ వదిలేస్తాం కాబట్టి మనకు డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. అందువల్ల చూడండి, ఇక్కడ 2 ఇంచులు 1 పాయింట్ తక్కువ, ఇక్కటా నుంచి 4.5 ఇంచి, అదే 4.5 ఇక్కడ పెట్టుకొని ఆ తర్వాత దీనికి కూడా గీతలు గీసుకునేసేయండి. గీతలు గీసేసి ఇటు ఒక గీత గీసుకోండి. ఇప్పుడు నేను కరెక్ట్ మెజర్మెంట్ పెడుతున్నానండి. కుట్లకి మళ్ళీ సపరేట్గా వదులుకోవాలన్నమాట. నేను అన్నీ అలాగే కరెక్ట్ మెజర్మెంటే పెట్టేస్తానండి. కుట్లకి సపరేట్గా వదులుకునేటట్టే పెడతాను, నేను అన్నీ కలిపి పెట్టాను అనమాట. మీరు కూడా అలాగే నేర్చుకుంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది. కుట్లతో కలిపి పెట్టినామంటే అది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇప్పుడు రౌండ్ నెక్కే గీసుకొని, ఎందుకంటే మోడల్లో అవన్నీ మీకు ఇప్పుడు తెలియదు కాబట్టి ఫస్ట్ ఊక్స్ పట్టి కుట్టేదిను, ఆ తర్వాత వచ్చి నెక్ పీసు ఎలా కుట్టాలనేది మీరు నేర్చుకోవాలి కాబట్టి రౌండ్ నెక్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చి ఒక 1/4 ఇంచి డౌన్ చేసుకోండి. దీంట్లో సెంటర్లో ఈ 2 పాయింట్లు ఒక సెంటర్ పెట్టుకొని, ఇంకా చూడండి, ఇక్కటా నుంచి మనం నెక్కి వదిలినాం కదా, నెక్కి వదిలినప్పటా నుంచి ఇలా ఒక క్రాస్గా ఒక గీత తీసుకోండి. ఇక్కటా నుంచి ఇక్కడికి ఒక క్రాస్గా గీత. ఆ తర్వాత ఇది సెంటర్ 2 భాగాలు చేసుకునే లోపల, ఆ తర్వాత ఇక్కటా నుంచి ఒక క్రాస్గా ఒక గీత. మనం కటింగ్ ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు కుట్లకి ఆర్మ్ హోల్ గీసేద్దాము. ఆర్మ్ హోల్ గీసుకొని ఇక్కడ ఒక పాయింట్ వదులుకున్నాం కదా, ఆర్మ్ హోల్ గీసుకొని ఇది పాయింట్ ఎంత వచ్చింది మనకు కొలుచుకోవాలా, ప్రతిదానికి కొలుచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 6.5 వచ్చింది, కరెక్ట్గా 6.5 వచ్చింది. 13 ఇంచులు సరిపోతుందండి. లూజ్ అనుకోండి, ఒక రవ్వ కుట్టు వేసుకోవచ్చు. ఎదిగే పిల్లలు కాబట్టి 1 ఇయర్ అయినా వేసుకుంటారు కదా కుట్టిన బ్లౌజులు. అలాగే ఎదిగే పిల్లలు నెలల్లో ఎదిగిపోతారు కాబట్టి మనం కొంచెం ఫ్రీగానే కుట్టాలన్నమాట.
ఇంకా అట్ట కాదు ఖచ్చితంగా కావాలనుకుంటే వాళ్ళు మెజర్మెంట్ ఇస్తారు కదా మనకు కుట్టేదానికి, వాళ్ళని అడిగి కనుక్కొని చేసుకోవాలండి. అందుకని ఫస్ట్ మీ పిల్లలకి కుట్టుకున్నారంటే మీకు తెలుస్తుంది అనమాట మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాము అని. కన్ఫ్యూజన్లు పోతాయి. మన పిల్లలకు మనం కుట్టే 4 జాకెట్లు 5 జాకెట్లు కుట్టినామంటే మనకుండే డౌట్లన్నీ తీరిపోతాయి. ఇప్పుడు బ్యాక్ అండి, ఇది బ్యాక్ వచ్చి మనం కొట్లకు వదిలేసి హుక్స్ పెట్టి వదిలేసి కటింగ్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కటింగ్ చేద్దాము. మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను చిన్న వీడియోలు కూడా హుక్స్ పట్టి కుట్టేదనేసి ఏదైనా చిన్న వీడియోలు కూడా పెట్టేస్తూ ఉంటాను. మీరు చూసి నేర్చుకోవచ్చు. ఫాస్ట్గా నేర్చుకునే వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకోవచ్చు, స్లోగా నేర్చుకునే వాళ్ళు స్లోగా నేర్చుకోవచ్చు. లెంతీ వీడియో అనుకోండి, అంతా మనం చూసి చేయాలంటే కూడా మనకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను చిన్న వీడియోలుగా పెట్టేస్తూ ఉంటాను, మీరు నేర్చుకునేసేయచ్చు. కటింగ్ చేద్దాము. ఇక్కడ క్రాస్ తీసుకోవాలండి, 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలా. ఏడు ఇంచులు చెస్ట్కి కొట్లకు అనమాట. ఇది కింద పట్టికి. ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ జాయింట్ ఉండాలి, బ్యాక్లో ఓపెన్ ఉండాలి. బ్యాక్ ఓపెన్ చేసేటప్పుడు 2 పక్కల ఓపెన్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఇటు వారు హుక్స్ పెట్టి వస్తుంది, అటు వార కుట్లు వస్తాయి కాబట్టి ఏ పక్క ఉన్నా పర్లేదు. ఇది ఫ్రంట్ కాబట్టి మనం ఏ పక్క ఊక్సులు పట్టి పెట్టుకుంటామో, ఫ్రంట్ పెట్టుకుంటామో, బ్యాక్ పెట్టుకుంటామో, ఏ పక్క అయితే ఊక్సులు పెడతామో ఆ పక్క ఓపెన్ ఉండాలా. ఇది క్లియర్గా ఈ పక్క జాయింట్ ఉండాలా, ఆ పక్క ఓపెన్ ఉండాలా, ఇదంతా కాదండి. మనం ఊక్సులు పట్టి ముందు పెడతావా వెనక పెడతావా, ముందు పెడితే ఈ ఓపెన్ ముందుకు పెట్టుకో, వెనకాల పెడితే ఈ ఓపెన్ వెనకాల పెట్టుకో. అది అనమాట. ఊక్స్ పెట్టి ఏడబెడతావు, ఏడబెట్టినప్పుడు వెనకాల పెడతావా వెనకాల ఓపెన్ ఉండాలా, ముందులో పెడతావా ముందు ఓపెన్ ఉండాలా, అది లెక్క. ఆ తర్వాత వచ్చి ఈడు కొట్లకు వదిలేసిన తర్వాత ఇది 14.5 ఇంచి పెట్టుకున్నాం దానికి. అదే 14.5 పెట్టుకున్నాం, ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా. కాటన్ అనుకోండి అలా పెట్టి మెజర్మెంట్ వేసేయచ్చు. అది కూడా మనం లెక్కల్లో తీసుకుంటే ఇది ఇటు కూడా మనం ఇది అవుతుంది అనమాట, ఉపయోగపడుతుంది అనమాట మనకు. సిల్క్ క్లాత్లో అదే పెట్టి మనం కటింగ్ చేయలేం. కొంచెం చిన్న డిఫరెన్స్లకి అలాగనూ కట్ చేయలేం. ఇప్పుడు వెనక భాగం కట్ చేసినప్పుడు హూక్స్ పట్టికి వదిలినాం క్లాత్ని. ఇప్పుడు దీనికి హూక్స్ పెట్టి వదిలినాం అనుకోండి, దీనికి నెక్ పెద్దది అయిపోతుంది. అందువల్ల ఇలా చేయాలన్నప్పుడు మనకు లెక్కల ప్రకారం పోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది 14.5 ఇంచి పెట్టి మళ్ళీ పొట్లకు వదిలేస్తాము. ఇట్లా గీత గీసుకోండి, ఇట్లా గీత గీసుకోండి, ఇట్లా గీత గీయండి. ఇది కొట్లకండి. ఆ తర్వాత వచ్చి నెక్ వచ్చి మనం 3 ఇంచులు పెట్టుకున్నాము. ఒక పాయింట్ తక్కువ 3 ఇంచులకి 3 ఇంచులు పెట్టుకున్నాము. ఇది వచ్చి ఇక్కడ కొట్లకు వదలలేదండి, చూడండి గమనించండి. ఇక్కడ కొట్లకు వదలలేదు. బ్యాక్ వచ్చి దీనికి కొట్లకు వదిలినాం, వదిలి మెజర్మెంట్ వేసినాం. చూడండి, దీనికి కుట్లకి హూక్స్ పట్టికి వదిలి మెజర్మెంట్ వేసినాం. దీనికి ఫ్రంట్ కాబట్టి కుట్లకి ఏం వదలలేదు, ఫస్ట్ నుంచి మెజర్మెంట్ వేస్తున్నాం. ఇక్కడి నుంచి ఒక పాయింట్ తక్కువ 2 ఇంచులు, ఇది 4.5 ఇంచి, షోల్డరు 4.5 ఇంచి, ఇటు వచ్చి ఆర్మ్ హోలు 5 ఇంచులు, ఆర్మ్ హోలు 5 ఇంచులు,
నెక్ డౌను పాయింట్ తక్కువ 3 పెట్టినాం, ఇట్లా 2 పెట్టినాము. ఇక్కడ కూడా అదే విధంగానే క్రాస్ తీసుకోవాలా. ఇట్లా క్రాస్ తీసుకోవాలా. క్రాస్ తీసుకొని మీరు 4 పక్షాలుగా గీసుకున్నారంటే మీకు రౌండ్ వస్తుందా లేదా నెక్ తెలుస్తుంది. ఇలా వేసుకొని ఇక్కడ కూడా 4.5 ఇంచి పెట్టుకోండి, ఎందుకంటే క్రాస్ పోకుండా ఉంటుంది అన్నమాట. అందుకనేసి ఇలా వేసుకొని దీనికి కూడా ఒక పిన్ను వేసుకోండి. సిల్క్ క్లాతులు మన మాట వినమన్నమాట, అది చెప్పినట్టే మనం వినాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచి డౌన్ చేసుకోండి. ఇది కూడా 13 ఇంచులకి రావాలన్నమాట. ఇలా మెజర్మెంట్ చూసుకోండి. చూడండి, కరెక్ట్గా 6.5 ఇంచి వచ్చేసింది 13 ఇంచులకి. ఇప్పుడు ఈ నెక్ని మనం, ఇది ఫ్రంట్ కదా, ఫ్రంట్ మనం చిన్నదిగానే పెట్టుకోవచ్చు. బ్యాక్ కావాలంటే ఒక ఇంచి అట్ట పెద్దది కూడా పెట్టుకోవచ్చు. కటింగ్ చేసేసిన తర్వాత కూడా మనం అడ్జస్ట్మెంట్లు కూడా చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఇది సెట్ అవ్వలేదా, ఇది బాగుంటుందా, ఇది బాగుంటుందా, అదే అనమాట డిజైన్. మనం చేసే డిజైన్ ఏంటంటే ఇది బాగుంటుందా బాగుంటుందా, ఈ మనిషికి ఇది బాగుంటుందా బాగుంటుందా, ఈ డిజైన్కి ఇది బాగుంటుందా బాగుంటుందా, ఇంత కొలతలో కుట్టాలన్నా ఇంకొంచెం పెద్ద కొలతలో కుట్టొచ్చా, ఇట్లా వేస్తే వాళ్ళకి లూజ్గా ఉంటుందా టైట్గా ఉంటుందా, ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఒక కటింగ్ చేసేటప్పుడు ఆలోచించి కటింగ్ చేసుకోవాలా. అలా కటింగ్ చేసినప్పుడు మనం పర్ఫెక్ట్ టైలర్ అవ్వగలుగుతాము. ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గా కుట్టగలుగుతాం అన్నమాట. ఇప్పుడు ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి నేను చిన్న నెక్కే పెడుతున్నాను. కొట్లకు వదిలి కటింగ్ చేయాలండి. ఒక 10 సార్లు పేపర్ మీద కటింగ్ చేశారనుకోండి, మీరు పేపర్ స్టిప్గానే ఉంటుంది. అప్పుడు మీకు నొప్పులు పోకుండా వంపులు పోకుండా స్టడీగా వచ్చేస్తుంది, స్పీడ్గా వస్తుంది. అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయన్నమాట పేపర్ మీద కటింగ్ చేసే దానివల్ల. ఇలా కటింగ్ చేసుకొని ఎడక కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుందాం. ఇది వచ్చి దీంట్లో కలిసిపోవాలి. ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలా చూద్దాము. హ్యాండ్స్కి వచ్చి బఫ్ హ్యాండ్ లాగా పెడతామండి, బాగుంటుంది దీనికి. బఫ్ హ్యాండ్స్కి వచ్చి చూడండి, చాలా క్లాత్ ఉంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్, లైనింగ్లో వేయాలన్నా కూడా సిల్క్ క్లాత్ ఎత్తుకొని లైనింగ్లో వేయాలన్నా కూడా ఇలా బఫ్ మనం ఎంత క్లాత్ అయితే చూడండి, నేను ఫస్ట్ మీకు చూపిస్తే మీకు ఒక ఐడియాకి వస్తుంది. పేపర్ మీద చూపిస్తాను ఫస్ట్, ఆ తర్వాత మీకు క్లాత్ మీద చూపిస్తాను. చూడండి ఫ్రెండ్, ఇప్పుడు బఫ్ హ్యాండ్స్కి క్లాత్ చాలా ఎక్కువ కావాలన్నమాట, కుచ్చులు రావాలి కదా, ఎక్కువ క్లాత్ కావాలన్నమాట. దానికి ఏం చేయాలంటే మనకి ఎంత లెంత్ కావాలో అంత చూసుకోండి ఫస్ట్. అలాగా, ఎందుకంటే ఈ బఫ్ వచ్చినప్పుడు క్లాత్ కూడా కొంచెం చిన్నది అవుతుందన్నమాట, నిటారుగా పడదు కదా. కుచ్చులు పెట్టినప్పుడు మనము వస్తాయి కాబట్టి నేను ఒక 4.5 ఇంచి పెడుతున్నాను. కొంచెం 3 ఇయర్స్ బేబీయే కాబట్టి కొంచెం ఇది 4.5 ఇంచి పెడుతున్నాను. 4.5 ఇంచి పెట్టిన తర్వాత ఫస్ట్ ఇట్లా తీసుకున్న తర్వాత ఇది చూడండి 4.5 ఇంచి పెట్టుకొని మర్చుకోండి. ఇలా మర్చుకొని దీన్ని కట్ చేసేయండి.
దీన్ని తీసేసి ఇప్పుడు క్లాత్ అయినా కూడా ఇంతేనండి. మనకి ఎంత పొడవు కావాలా ఫస్ట్ పొడవు చూసుకోండి. పొడవు చూసుకొని దాని ప్రకారం క్లాత్ కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇప్పుడు ఇలా 4 పక్షాలుగా మడుచుకోండి. మడుచుకొని ఇప్పుడు ఏం చేస్తుంది, దీనికి నెక్ హ్యాండ్కి ఆర్మ్ హోల్కి డౌన్ రావాలి కదా. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది డ్రెస్ కదా, ఈ డ్రెస్కి చూడండి ఈ డౌన్ రావాలా. ఇది షోల్డర్ దగ్గర ఇది డౌన్ రావాలా. మనం ఆర్మ్ హోల్ పెట్టినాం కదా, ఈ షోల్డర్ రావాలంటే ఇప్పుడు దీనికి ఎలా కటింగ్ చేసుకోవాలంటే చూడండి ఫ్రెండ్, నేను ఫస్ట్లో చెప్పానండి మా అమ్మాయి, నేను ఒక బాడీ కటింగ్ వీడియోలో చెప్పున్నాను, ఫస్ట్లో చెప్పాను కదా మా అమ్మాయి డిజైన్స్ వేస్తుంది, డ్రాయింగ్ అన్నీ వేస్తుందని చెప్పాను కదా. మా అమ్మాయి వేసిన డిజైన్ ఏనండి ఇది, చిన్న పాపకి చూడండి. చూడండి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వేసింది మా అమ్మాయి, బాగా డిజైన్లు పూసలు అన్నీ కుట్టి హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ వేసింది. ఇంకో డ్రెస్కి అన్నిటికీ చాలా బాగా చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది బొగ్గ హ్యాండ్స్లు పెట్టుకోవాలనుకోండి, బొఫ్ హ్యాండ్స్ పెట్టాలంటే చిన్న పాపలకి. మామూలుగా మనం పెద్దవాళ్ళకి పెట్టుకునేది అదొక వేరే బొఫ్ అండి. చిన్న పాపలకు మాత్రం ఇలా బొఫ్ హ్యాండ్స్ పెడితేనే బాగుంటుంది. లేదు క్లాత్ తక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు ఇంకొక మోడల్ కూడా వస్తుంది, అది ఇంకోసారి చూపిస్తాను. ఇప్పుడు నెక్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి కటా నుంచి ఒక 2 ఇంచులు పెట్టుకోండి. 2 ఇంచులు, ఇది పొడవంతా 3.5 ఇంచునే కదా, కొట్లకు వదిలేయాలి. ఇక్కడ ఇది కొట్లకి కింద పైన కొట్లకు వదిలేయాలి. దేనికైనా సరే కుట్లు సపరేట్ అండి. చూడండి ఇది కొట్లకి, ఇక్కడ ఇది కూడా కొట్లకి కింద 2 మడతలుగా మడుచుకోవాలి. దీంట్లోనే 2 మడతలు మడుచుకోవాలంటే ఇంకొద్దిగా ఎక్కువ కూడా పెట్టుకోవాలన్నమాట. నేను ఒక 1/2 ఇంచు దాకా పెట్టాను. పెట్టుకొని ఇలా 2 మడతలు మడుచుకోవాలి. 2 మడతలు ఒకసారి 2 సార్లు ఇలా మడిచేసేయాలంటే ఒక 1/2 ఇంచు 3/4 ఇంచు వదులుకోండి. ఇప్పుడు ఇది పెట్టేసిన తర్వాత ఇది మనకి ఎంత బఫ్ పెడితే అంత అందంగా వస్తుంది అనమాట. ఇది ఎంత క్లాత్ ఉంటే అంత బఫ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వచ్చి 2 ఇంచులు, ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులకి డౌన్ చేసుకోవాలి. చూడండి 2 ఇంచులు, నేను దీంతో కూడా కలిపి పెట్టాను కాబట్టి అక్కడికి వచ్చింది 2 ఇంచులు. డౌన్ చేసుకొని కొట్లకి కొద్దిగా వదిలేసేయండి క్లాత్. ఇది కొట్లకి సైడ్లు కొట్లకి ఇది వదిలేసేయండి. ఇక్కడ డౌన్ చేసుకోసేయండి. డౌన్ చేసుకునేసి మనం ఎంత దూరం రాగలుగుతాం, ఎంత క్లాత్ ఉంటుందో అంత పొడవుకి వచ్చి ఇక్కడ వంపు తీసుకోవాలన్నమాట. ఇక్కడ అంటే దీనికి మెజర్మెంట్ ఇది ఏముండదండి. ఇప్పుడు కొంచెం ఇంకా పెద్ద క్లాత్ ఉంటుంది, కానీ చిన్న పాపలకి ఎంత హ్యాండ్స్ ఉంటుంది, హ్యాండ్స్ సన్నగానే ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ క్లాత్ అనే అవసరం లేదు. ఇప్పుడు ఒక చూడండి ఎంత ఉంది పొడవు, ఇది 20 ఇంచులు అనుకోండి. 20 ఇంచులకి ఒక 10 ఇంచులు, ఇటు 10 అటు 10, ఇది కొట్లకి 20 ఇంచులు అనుకోండి. ఇది 10 ఇంచులు, ఇది 10 ఇంచులు అంత పెట్టుకునేసి ఒక 3 ఇంచులు ఉండేటప్పుడే డౌన్ చేసుకునేసేయండి. చూడండి 3 ఇంచులు ఉండేటప్పుడే డౌన్ చేసుకునేసేయండి. ఇక్కడ నుంచి ఒక 7 ఇంచులు పెట్టుకున్నామా, 10 ఇంచుల్లో చెప్తున్నాను నేను. ఇంకా ఎక్కువ క్లాత్ ఉంటే అది వస్తుంది. మొత్తం 9.5 ఉందండి. ఇక్కడ నుంచి 3 ఇంచులు తీసుకోండి. ఎంత క్లాత్ ఉన్నా కూడా ఇక్కడ ఎంత క్లాత్ ఉన్నా మీరు ఎంత పెడితే అంత కుచ్చులు వస్తాయి అన్నమాట. ఎన్ని పెడితే అన్ని కుచ్చులు వస్తాయి. ఇక్కడ ఎంత క్లాత్ ఉన్నా మనం పొట్లకి ఎక్కడ వదులుతాం కదా, అక్కడ నుంచి ఒక 3 ఇంచులకి దగ్గరకు వచ్చేసి అక్కడ డౌన్ చేసేసేయండి. అక్కడ డౌన్ చేసి ఈ డౌన్ చేసిన మార్కు కాడి నుంచి ఇక్కడ 2 ఇంచులు పెట్టినాం కదా, ఈ మార్కులో కలవాలా, ఈ మార్కులో కలిసిపోవాలా. దీనికి ఫ్రంట్ బ్యాక్ తీయాల్సిన అవసరం లేదు, కానీ తీస్తే బాగుంటుంది. కానీ దీనికి అంత తీయకపోయినా పర్లేదు, అది నేను చెప్తాను అన్నమాట. తీయకపోయినా పర్లేదు, తీసినా బాగుంటుంది. ఇప్పుడు 3 ఇంచులు, ఇక్కడి నుంచి ఇక్కడికి 3 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచులు గుర్తుపెట్టుకోండి బాగా ఎంత అనేసి. నేను మళ్ళీ అడుగుతాను.
ఇక్కటాంచి 3 ఇంచీలు కొట్లకు వదిలినాం కదా, అక్కటాంచి 3 ఇంచీలు, ఇక్కటా నుంచి 2 ఇంచీలు. ఇది మనం ఎంత క్లాత్ ఉంటే అంత కుచ్చొస్తుంది అనమాట. సుమారుగా ఒక 10 ఇంచీలకి వేసుకున్నామంటే 20 ఇంచీలకి కుచ్చు బఫ్ బాగా వస్తుంది. ఇదే మెజర్మెంట్ దాంట్లో పెడతాము. ఎంత వస్తుందని మీరే చూస్తారు. నేను స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు కటింగ్ చేద్దాము. ఇక్కడ కటింగ్ చేయాలండి, పొట్లకి అలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేపోతారు. కటింగు ఇది అనమాట, పొట్లు కొంచెం చోట కటింగ్ చేయాలి. ఇక్కడ ఒక టాకా పెట్టుకోండి, ఇక్కడ కూడా ఒక టాకా పెట్టుకోండి. జాయింట్ ఉంటే కట్ చేసేసింది. కట్ చేసేసింది. ఆ తర్వాత ఇలా ఉంది కదా, 2 పొరలు ఇలా ఉన్నాయి కదా. ఫ్రంట్ తీసుకోవాలంటే ఇక్కడ వచ్చి ఇలా ఇదిలాగా లేకుండా, షార్ప్గా లేకుండా అలా వంపు వచ్చేటట్టు కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవాలా. మధ్యలో ఘాటు పెట్టుకున్న తర్వాత ఇది ఫ్రంట్ తీసుకోండి. ఇలా తీసుకుంటారు కదా, దీనికి కూడా డౌను. దీనికి తీసుకోకపోయినా ప్రతిదానికి డౌన్ తీసుకోవాలా హ్యాండ్స్ కుట్టేటప్పుడు. కానీ చిన్నపిల్లలకి ఈ బఫ్ హ్యాండ్స్ కుట్టేటప్పుడు తీసుకోకపోయినా పర్లేదు, అదనమాట. ఇలా వేసుకొని ఇది ఫ్రంట్ అని తెలిసేదానికి ఒక ఘాట్ పెట్టండి. ఇదే విధంగానే ఇప్పుడు క్లాత్ మీద కటింగ్ చేద్దామండి. మీరు కత్తెర తీసుకున్నారంటే ఇది చూడండి, కత్తెర తీసుకున్నారంటే దీంతో పేపర్ కట్ చేయబాకండి. పేపర్ కట్ చేశారంటే మళ్ళీ ఈ సన్న పొర అనేది అది మడతపడిపోతుంది. మడతపడిపోయి మీకు మళ్ళీ కటింగ్ సరిగ్గా చేయదనమాట. ఈ పేపర్ కట్ చేయాలంటే మీరు వేరే చిన్న కత్తిరి ఏదన్నా వేరే తీసుకోండి. ఇది సరిగా అంతగా పనిచేయదు కాబట్టి నేను ఇంత కట్ చేస్తున్నాను. అలా మీరు తీసుకోండి. చిన్న కత్తిరి ఏదైనా 10 రూపాయల కత్తిరి అయినా, 50 రూపాయల కత్తిరి అయినా, ఏదైనా కూడా ఒకటి దానికి పేపర్లు కట్ చేసేదానికి సపరేట్గా పెట్టుకోండి. ఈ కత్తిరి షార్ప్ పోతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు మనకి ఎంత పొడవు కావాలో చూడండి. పేపర్ కటింగ్లో చెప్పాను కదా, ఎంత పొడవు కావాలో 11 ఇంచీలు ఉందండి. 5.5 ఇంచి పొడవు పెట్టుకుంటున్నాను నేను. అంటే ఇది 3 years బేబీ కాబట్టి 3.5 ఇంచు 5.5 ఇంచి పెట్టాను. 1 ఇంచి కింద పైన కొట్టలేకపోతే 4.5 ఇంచి ఉంటుంది. మళ్ళీ వచ్చి బఫ్ లాగా పెడతాం కాబట్టి ఒక 1/2 ఇంచి అనేది షార్టేజ్ వస్తుంది అన్నమాట, షార్ట్ అవుతుంది. అందువల్ల 5.5 ఇంచి పెట్టినాను నేను. దీన్ని సెంటర్కి మర్చుకోండి. ఇప్పుడు కుట్లకి ఎంత కావాలో అంత వదిలేసేయండి. కుట్లకి నేను ఇది ఒక 1 ఇంచి వదులుతున్నానండి, ఎక్కువ వదలటం లేదు. 1 ఇంచి. ఆ తర్వాత వచ్చి కింద కుట్లకి ఒక 1/2 ఇంచి. రెండు మడతలు మడుచుకోవాలండి. దీనికి ఏపింగ్ కానీ గోటు ఏం పెట్టాం కదా, ఫస్ట్ నేర్చుకోవడం కాబట్టి ఒక 2 మడతలకి రావాలి కాబట్టి క్రాసులు లేకుండా కట్ చేసుకొని, సిల్క్ క్లాతులు నిదానంగా నెమ్మదిగా కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే అవి జారిపోతాయి. ఒక రవ్వ తేడా వచ్చేసిందంటే నిదానంగానే కటింగ్ చేసుకోండి.
వంపులు వచ్చేస్తాయి. ఒక్కరవ కదిలినా కూడా క్లాత్ ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ అట్ట పడిపోతుంది అన్నమాట. అందువల్ల ఇలా వేసుకొని పైన కూడా ఒక 1/2 ఇంచి కుట్లకి వదిలేయాలి. పైన ఒక 1/2 ఇంచి వదిలేసేయండి. ఆ తర్వాత నేను చెప్పాను కదండి, ఇక్కటాంచి ఒక 3 ఇంచీలు మీరు ఎంత క్లాత్ అన్నా తీసుకోండి. ఇక్కటాంచి ఒక 3 ఇంచీలు ముందుకు రండి, వెనక్కి చూడండి. 3 ఇంచీలు ఇటు నుంచి ఒక 2 ఇంచీలు. ఇంకా షార్ట్ చిన్న పెట్టుకున్నారనుకోండి 1.5 ఇంచి అట్లా పెట్టుకోండి. ఇది 4.5 ఇంచి కాబట్టి ఒక 2 ఇంచులు తీయచ్చు అనమాట. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసేసేయండి. ఇలా డౌన్ చేసేయండి. కొట్లకి ఎంత అయితే వదులుతామో అక్కటాంచి 3 ఇంచులు లోపలికి, కిందకి ఒక 2 ఇంచీలు ఇలా బఫ్ హ్యాండ్స్ వచ్చేదానికి, చిన్నపిల్లలకి బఫ్ హ్యాండ్స్ వచ్చేదానికి. మరీ చిన్నపిల్లలకి ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరము ఇలా ఉండే వాళ్ళకి ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అలాంటి వాళ్ళకి వేరే మోడల్, ఆ మోడల్ పెట్టుకుంటే బాగుంటుంది. కానీ నేను మీకు ఫస్ట్ చూపించాలి కాబట్టి నేను ఈ మోడలే పెడుతున్నాను. ఈ మోడలే నేర్పిస్తున్నాను అనమాట. ఇప్పుడు హ్యాండ్స్కైనా బాడీకైనా దేనికైనా అండి చూడండి. ఇప్పుడు ఇది బాడీ, నేను ఫస్ట్ 1 2 చెప్పాను కదా, 1 2 3 చెప్పానండి. అలాగనే మళ్ళీ చెప్తున్నాను, ప్రతిదానికైనా ఇదే అండి. పైన షోల్డర్ పైన మొదులు వచ్చి 1 అనమాట. మొదులు 1 మనకి ఎక్కడికైతే లాస్ట్ అవుతుందో చివర కింద డౌను 2, ఇది 2, పైన 1 షోల్డర్ 1 కింద అంచు 2 అనమాట. ఆ తర్వాత వచ్చి చెస్ట్ 3, ఇక్కడ నుంచి చెస్ట్ ఎంత వస్తుందో అది 3. ఆ తర్వాత నడుము అండి, నడుము కొలత ఎంత పెట్టుకుంటామో అది దానికి 4 మార్కు వేసుకోండి, 4. ఆ తర్వాత ఆర్మ్ హోల్ 5, నెక్ డౌను 6, ఫ్రంట్ నెక్ 6, బ్యాక్ నెక్ 7, హుక్స్ పట్టి 8. ఇది వచ్చి ఫ్రంట్ బ్యాక్ నేను ఒకటేగానే కొలత కటింగ్ చేసానండి. అందువల్ల ఇప్పుడు నేను దీనికి వేస్తున్నాను. నేను ఇది 6, ఫ్రంట్ నెక్ 6, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 6, బ్యాక్ నెక్ 7, హుక్స్ పట్టి ఇదండి ఫ్రంట్ నెక్, ఇది ఫ్రంట్ నెక్, ఇది 6, ఇది బ్యాక్ నెక్ 7, హుక్స్ పట్టి 8. ఇలా మీరు కొలతలు వేసుకోండి. అదేవిధంగానే హ్యాండ్స్కి కూడా, హ్యాండ్స్కి వచ్చి పొడవు ఎంత చూసుకుంటామో అది ఫస్ట్ షోల్డర్ భుజం కాడికి 1, కింద అంచు 2, వెడల్పు ఎంత మనకు వెడల్పు కావాలా 3, దాని చుట్టూ హ్యాండ్స్కి లూజు 4. ఇక్కడ డౌన్ చేస్తాం కదండి, ఆ డౌన్ చేసే కాడ 5 పాయింట్ వేసుకోండి. ఎక్కడికైతే ఎండ్ చేయాలా, ఆర్మ్ హోల్ ఎక్కడ ఎండ్ చేయాలా అది ఆర్మ్ అన్నమాట. చూడండి, ఫస్ట్ మొదలు, సెకండ్ పొడవు ఎంత, వెడల్పు ఎంత, దాని లూజు చుట్టుకొలత ఎంత, డౌన్ ఎక్కడికి చేయాలి 5 6. ఇదనమాట హ్యాండ్స్కి 1 2 3లు. ఆ తర్వాత వచ్చి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది, ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు హూక్స్ పట్టీకి మనం క్లాత్ కట్ చేసుకోవాలి. హూక్స్ పట్టీకి క్లాత్ ఎలా కట్ చేసుకోవాలంటే, ఇది ఎంత పొడవు ఉంటుందో, పొడవు 12 ఇంచులు. ఇప్పుడు వచ్చి ఇది ఎంత కొలత ఉందో 12 ఇంచులు కదా, ఒక 1/2 ఇంచి 1 ఇంచి, ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకునేసేయండి దీని పొడవుకి. హూక్స్ పట్టీకి ఒక 1
1.5 కటింగ్ చేసుకోండి. అంటే కొలత అనేది ఏం లేదండి, అంత మెజర్మెంట్లు ఎంత వస్తే మీరు అంతకి కటింగ్ చేసుకోండి. ఇంతే కటింగ్ చేయాలనేది ఏం లేదు. ఒక 1.5 ఇంచ్ కటింగ్ చేసుకోండి ఊక్స్ పట్టీకి. ఇది వచ్చి కాజా పట్టీకి వచ్చి ఒక 3 ఇంచీలు కటింగ్ చేసుకోండి. ఇది 1.5, ఇది 3, అది గుర్తుపెట్టుకోండి. 1.5 ఇంచి ఊక్స్ పట్టీ, 3 ఇంచీలు కాజా పట్టీ. ఊక్స్ పట్టీ, కాజా పట్టీ 3 ఇంచీలు. కాజా పట్టీ ఇంకొంచెం వెడల్పు కూడా తీసుకోవచ్చు, ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఓపెన్ కనిపించుకుంటూ ఉంటుందన్నమాట. 2 ఇంచుల్లో కూడా పెట్టుకోవచ్చు కాజా పట్టీ. క్లాత్ లేదనుకోండి, 3 ఇంచులు చెప్పినారు అనేసి అదేం లేదు, 2 ఇంచుల్లో కూడా పెట్టుకోవచ్చు. హూక్స్ పట్టి మాత్రం 1.5, 1.5 ఇంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి. స్టిచ్చింగ్ వీడియో ఇంకొక వీడియోలో పెడతానండి. ఇప్పుడు కటింగ్ వీడియో ఎలా కట్ చేసినానో చూసినారు కదా, స్టిచ్చింగ్ వీడియో ఇంకొక వీడియోలో పెడతాను. మా వీడియోలు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళకి నేను ముందు పక్కన పెడతానని చెప్పాను, ప్రతిరోజు పెడతాను, లేదా రోజు మార్చి రోజు పెడతానని చెప్పాను. కానీ కొన్ని కారణాల వల్ల పెట్టలేకపోతున్నాను నేను. కానీ ఇంక మీద ప్రతిరోజు వస్తూ ఉంటుందండి. మీరు ఇంట్రెస్ట్గా నేర్చుకోవచ్చు. పండగ సీజన్ వచ్చేస్తుంది కాబట్టి నేను పక్కన పెట్టేస్తూ ఉంటాను. మా వీడియోలు చూస్తామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్ట్గా పని నేర్చుకోండి. నేను చాలా ఇంట్రెస్ట్గా చెప్పాలని చెప్తున్నానండి. అందువల్ల మీరు ఇంట్రెస్ట్గా పని నేర్చుకోండి. ఇది అయిన తర్వాత, ఈ జాకెట్ అయిన తర్వాత, ఫుల్ జాకెట్ అయిన తర్వాత మనం బ్లౌజ్లోకి వెళ్ళిపోతాం. బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా మనం ఎలా కటింగ్ చేసుకోవాలా, ఎక్కడ ఏ పాయింట్ అనేది నేను వివరంగా చెప్తాను. మీరు నేర్చుకోవచ్చు. మోడల్ బ్లౌజులు అన్నీ కూడా నేర్చుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ నేర్చుకోవాలండి. ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటేనే ఆ తర్వాత అన్నీ కూడా దాని మీద అలంకారం చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.